చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. 4 వారాల్లో వివరణ ఇవ్వాలంటూ రేవంత్ అలాగే ప్రభుత్వానికి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్కు మార్చాలని గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేసుని హైదరాబాద్ నుంచి భోపాల్కు మార్చాలని పిటిషన్ వేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ముఖ్యమంత్రి అలాగే హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు పిటిషనర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. మళ్ళీ తెర మీదకు వచ్చింది ఓటుకు నోటు కేసు. అయితే హైదరాబాద్ కాదు, ఇటు మధ్యప్రదేశ్ భోపాల్కి మార్చాలంటూ కూడా పిటిషన్ దాఖలైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. 4 వారాల్లో వివరణ ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డికి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఓటుకు నోటు కేసుని మధ్యప్రదేశ్కు మార్చాలని గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేసుని హైదరాబాద్ నుంచి భోపాల్కు మార్చాలని పిటిషన్ వేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ముఖ్యమంత్రి హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి పిటిషనర్ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, సుప్రీంకోర్టు నోటీసులు ఇంకా ఎటువంటి అంశాలను పేర్కొంది? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ సందీప్ మెహతాలకు ఉన్న ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు స్వీకరించింది. ఈ రోజు విచారణకు స్వీకరించిన తర్వాత ఈ పిటిషన్ లో ప్రధానంగా జగదీష్ రెడ్డి పేర్కొంది ఏంటంటే, హైదరాబాద్ నుంచి కేసు విచారణను మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు మార్చాలని చెప్పేసి కోరారు. ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఈ కేసుపై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కేసును ఇమీడియట్ గా మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు మార్చాలంటూ సర్వోన్నత న్యాయస్థానానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరటం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి కూడా వేరువేరుగా నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి సీఎం కేసుపై విచారణ చూపిస్తుందని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. జగదీష్ రెడ్డి న్యాయవాది మోహిత్ రెడ్డి, ఆయన మోహిత్ రావు ధర్మాసనానికి దృష్టికి తీసుకొచ్చారు. మరి దీనిపై ధర్మాసనం కూడా విచారణ స్వీకరించి దీనికి సంబంధించి నోటీసులు ఇష్యూ చేసి 3 వారాల్లోగా సమాధానం చెప్పాలి అని చెప్పేసి కూడా పేర్కొంది. అయితే సీఎం రేవంత్ రెడ్డిపై 88 క్రిమినల్ కేసులు నమోదైనట్టు కూడా ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి తరఫున న్యాయవాది ధర్మాసనానికి వివరించడం జరిగింది. మరి అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ నోటీసును ఎలా తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఏ రకంగా ఈ విషయంలో వ్యవహరిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిందే. రైట్, దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే మధ్యప్రదేశ్కి మార్చాలంటూ కూడా పిటిషనర్ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు ప్రధానాంశంగా ఎందుకని అంటే ఇక్కడ ఈ కేసు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి నేపథ్యంలో కేసు విచారణపై ప్రభావం చూపిస్తుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణని వేరే రాష్ట్రానికి తరలింపు చేయాలని చెప్పేసి కూడా కోరటం జరిగింది. దానికి ధర్మాసనం కూడా ఇటు ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని కూడా కోరుతుంది. ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని కోరి ముఖ్యమంత్రిని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నోటీసులు ఇష్యూ చేసింది. మరి ఏ రకంగా ఈ ఇష్యూని చేస్తారు అనే దానికి మరి చూడాలి. మరి ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారు, ఈ నోటీసుని ఏ విధంగా తీసుకుంటారు, ముఖ్యమంత్రి ఏ విధంగా తీసుకుని దీనిపై స్పందన ఇస్తారనేది కూడా చూడాలి. అయితే ఓటుకు నోటు కేసు అనేది చాలా కాలం క్రితం నుంచి ఈ కేసు నడుస్తుంది. మరి ఈ కేసులో రేవంత్ రెడ్డిని కూడా ఇందులో చేర్చడం జరిగింది. రేవంత్ రెడ్డి పై కీలకమైన ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది కోర్టుకి. మరి ఆయనపై దాదాపుగా 88 కేసులు ముఖ్యమంత్రిపై ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పారు. మరి ఇదే రాష్ట్రంలో ఈ కేసు జరిగింది. మరి ఇదే రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వేరే రాష్ట్రానికి ముఖ్యంగా మధ్యప్రదేశ్ కి బదిలీ చేయడం వల్ల కేసు విచారణపై ప్రభావం చూపదు, లేదంటే కేసును తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా న్యాయవాదులు ఎవరైతే జగదీష్ రెడ్డి తరఫున న్యాయవాది రోహిత్ రావు చెప్పడం జరిగింది. దాని మీద ధర్మాసనం 20 కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఇటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఎటువంటి రియాక్షన్ ఉండే అవకాశం ఇక్కడ ఉంది? తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి డెసిషన్ తీసుకోవాలా. ముఖ్యంగా అడ్వకేట్ జనరల్
అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ వాళ్ళతో న్యాయ నిపుణులతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ ఆదేశాలను ఎలాగా చూడాలి, వాటి మీద రిప్లై కూడా ఇవ్వాలి. కంపల్సరిగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనల్ గా రిప్లై ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రిప్లై ఇవ్వాలి. మరి న్యాయ నిపుణుల సలహా తీసుకుని రేవంత్ రెడ్డి ఈ విషయంలో ముందుకు వెళ్ళబోతున్నారు. అదేవిధంగా జగదీష్ రెడ్డి కానీ న్యాయవాదులు కానీ సీఎం ని ఎలా ఇరికించాలి ఈ కేసులు అనేది కూడా చూస్తున్నారు. ఏదేమైనా సరే ఈ ముఖ్యమంత్రులపై కేసులు ఉన్నప్పుడు వాటి విషయంలో గతంలో కేసులు కానీ మనం కానీ పరిశీలించినట్టుగైతే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా కేసు ఉన్నప్పుడు కంపల్సరీగా కోర్టు దాని సమాన నోటీసు జారీ చేస్తే కంపల్సరీగా సమాధానం చెప్పాలి. అవతల కోర్టుకు కూడా పిలిపిస్తారు, కోర్టుకు కూడా రావాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి అయినా సరే కోర్టుకు రావాల్సిందే, కోర్టుకు వచ్చి అటెండ్ అయ్యి వెళ్లాల్సిందే. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించే తీరుగా తెలంగాణ ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదించి దీనిపై నిర్ణయం తీసుకోబోతుంది. రేవంత్ రెడ్డి కూడా దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదించి ఏ విధంగా సమాధానం ఇవ్వాలని కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా అంశానికి సంబంధించి ఎటువంటి వాదోపవాదాలు జరిగాయి, ఒకవేళ ట్రయల్ మీద అలాంటి ప్రభావం ఉందనుకుంటే తాము ఎలా చూస్తూ ఉంటామని చెప్పి కూడా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎటువంటి వాదోపవాదాలు జరిగాయి దీని సందర్భంగా? అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పిన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి హోంమంత్రి ఒకళ్ళే, హోంమంత్రి ఈ చట్టాన్ని పోలీసులు అంతా కూడా వీళ్ళ హ్యాండ్ ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి హోంమంత్రి ఒకళ్ళగానే ఉన్నారు. ఒకళ్ళే ఉన్న నేపథ్యంలో ట్రయల్ పై ఇది ప్రభావం చూపిస్తుంది, కంపల్సరీగా ప్రభావం చూపిస్తుంది. గట్టి వాదనలని జగదీష్ రెడ్డి తరఫున న్యాయవాది వాదించారు. ఈ వాదనలు విన్న తర్వాతనే జస్టిస్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా దీనికి సంబంధించి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. మరి వివేచన వాదనలు కూడా గట్టిగానే ఉన్నాయి. ముఖ్యంగా జగదీష్ రెడ్డి న్యాయవాది చేసిన వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఇప్పుడు రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రిప్లైని బట్టి ఈ కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలా లేదా అనే అంశానికి సంబంధించి డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తుంది. ఓటుకు నోటు కేసులో నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. 4 వారాల్లో వివరణ ఇవ్వాలంటూ రేవంత్ అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. ఓటుకు నోటు కేసుని మధ్యప్రదేశ్కు మార్చారని గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేసుని హైదరాబాద్ నుంచి భోపాల్కు మార్చారని పిటిషన్ వేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ముఖ్యమంత్రి అలాగే హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి పిటిషనర్ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఒకరే ఉన్నారు కాబట్టి ట్రయల్ మీద దీనికి సంబంధించి ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి వాదన వినిపించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ట్రయల్ మొదలైతే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఒకవేళ ట్రయల్పై అలాంటి ప్రభావం ఉందనుకుంటే కనుక తామెలా చూస్తూ ఊరుకుంటామని జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ట్రయల్ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వును కూడా పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చిన సందర్భం మనకు కనిపిస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై 88 క్రిమినల్ కేసు నమోదైనట్టు పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఏం జరగబోతోంది, దీనికి సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి, అలాగే ప్రభుత్వం ఎటువంటి వివరణ ఇవ్వబోతోందని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.